నమస్కారం. ఇన్కమ్ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వాట్సాప్ పాలనలో కొత్త సంస్కరణలకు నాంది పలికినట్లు అయిందన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. 400 రకాల సేవలు అందిస్తూ దేశంలోనే ఏపీ ఆదర్శంగా నిలుస్తోందన్న వెల్లడి. వినుకొండ పట్టణంలో దారుణ హత్య. స్థానిక కొత్తపేటలో చోటు చేసుకున్న ఘటన. కౌలు రైతుకు ఐడి కార్డులను జారీ చేయాలని లోక్సభలో అభ్యర్థించిన నర్సరాపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. స్పందించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వాట్సాప్ పాలనలో కొత్త సంస్కరణలకు నాంది పలికినట్లు అయిందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వాట్సాప్ ద్వారానే 400 సేవలు అందించడం ద్వారా దేశంలోనే ఏపీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మంగళవారం అసెంబ్లీలో వాట్సాప్ పాలనపై జరిగిన లఘు చర్చల్లో ఈ మేరకు మాట్లాడారు చీఫ్ విప్ జీవి. మన మిత్ర ద్వారా ప్రజలకు మంచి మిత్రులుగా సేవలు అందిస్తున్నందుకు మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. తక్కువ చదివిన వారు కూడా ఈజీగా ఆపరేట్ చేసుకునేలా ఈ సేవలు ఉండటం అభినందనీయమన్నారు. ఇది తప్పనిసరిగా కోట్లాది మంది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, పారదర్శకత, సుపరిపాలన, అవినీతి నియంత్రణలో ఎంతో మేలు చేస్తుందన్నారు. ఎవరు దరఖాస్తు చేసుకున్నా కులం, మతం, రాజకీయాలకు అతీతంగా వారికి న్యాయబద్ధంగా సేవలు అందుతాయన్నారు. అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని, ప్రజలకు వేగంగా సేవలు లభిస్తాయన్నారు. దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు అన్ని నిర్ణీత సమయంలో పూర్తి అవుతాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమైన పేపర్లెస్ గవర్నెన్స్ కూడా సాకారమై ఖర్చులు తగ్గుతాయన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఈరోజు మన రాష్ట్రంలో అమలు చేసింది దేశంలోనే ఒక ఆదర్శం అధ్యక్ష. మన మిత్ర ఈరోజు 400 రకాల సేవలను ప్రజలకి ఒక మంచి మిత్రుడిగా అందిస్తుంది అధ్యక్ష. ఒక ఫ్రెండ్లీ యూజర్. అలాగే ఈరోజు తక్కువ చదివినటువంటి వాళ్ళకు కూడా ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా తెలుగులో దీన్ని పెట్టడం ఎంతో అభినందనీయం. ఇది తప్పనిసరిగా కోట్లాది మంది ప్రజలకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ముఖ్యంగా దీంట్లో ట్రాన్స్పరెన్సీ, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా సరే వాళ్ళకి న్యాయబద్ధంగా మంచి సేవలు అందించాలనేది ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. అందరికీ మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో, అలాగే ట్రాన్స్పరెన్సీగా మంచి సేవలు అందించాలి అనే లక్ష్యంతో దీన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అలాగే అధికారులు కూడా జవాబుదారీతనం పెరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల చక్కగా అధికారులు వాళ్ళు అప్లై చేసిన టైం బాండ్లో వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా ఉండటం వలన ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది అధ్యక్ష. ప్రజలకి మంచి సేవలు అందించడమే లక్ష్యంగా ఈ యాప్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు లోకేష్ గారికి ఈ సభ ద్వారా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధికారులు చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు అధ్యక్ష. ఎక్కడన్నా ఒకరు 1%, 2% లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు అధ్యక్ష. వాళ్ళు జనరల్ గా డైరెక్ట్ గా వెళ్తే వాళ్ళు లంచం అడుగుతుంటారు. కానీ దీంట్లో ఆ 1%, 2% కూడా అవినీతి జరగకుండా, డబ్బులు అడిగే విధానం లేకుండా చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల ప్రజలందరికీ కూడా చాలా లాభాలు ఉన్నాయి అధ్యక్ష. దీనివల్ల మంచి సుపరిపాలన, పారదర్శకత అందించడానికి చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే టైమ్లీ సర్వీస్, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న ఎన్ని రోజుల్లో ఆ సర్టిఫికేట్ ఇవ్వాలో అది టైం బాండ్ గా లబ్ధిదారులకి అప్లై చేసిన వాళ్ళకి అందటం అనేది ఇది ప్రజలకు చేకూరేటువంటి బెనిఫిట్ అధ్యక్ష. అట్లాగే సీఎం గారు మొదటి నుండి చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు పేపర్లెస్ వర్క్ అయితే చాలా బాగుంటుంది, పేపర్లెస్ ఆఫీసులు రావాలి అని చెప్పేవాళ్ళు అధ్యక్ష. దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు కూడా చాలా ఖర్చు తగ్గుతుంది అధ్యక్ష. ఇది ఈ యాప్ ద్వారా అలాంటి ఖర్చు తగ్గించేటువంటి ఆదాయం వస్తుంది. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంది, అన్ని విధాల సౌకర్యంగా ఉంది అధ్యక్ష. ఇది ఒక కొత్త సంస్కరణలకి ఒక నాంది పలికింది అధ్యక్ష. ఇది 400 సేవలు ఫస్ట్ 160తో స్టార్ట్ చేసిన ఈ రోజు 400 సేవలు ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుతున్నందుకు చాలా సంతోషం అధ్యక్ష. నేను సభ ద్వారా కొన్ని సలహాలు, లబ్ధిదారుల నుండి కొన్ని సూచనలు అధ్యక్ష. ఇప్పుడు గతంలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవ్రీ 6 months కి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవటం ఇది యూజ్లెస్ అధ్యక్ష. క్యాస్ట్ 6 నెలలకు ఒకసారి మారేది కాదు అధ్యక్ష. కాబట్టి ప్రజల సౌకర్యార్థం
ఒకసారి క్యాస్ట్ సర్టిఫికేట్ ఫస్ట్ టైమే జాగ్రత్తగా వెరిఫై చేసి ఇస్తే అది లైఫ్ లాంగ్ వర్తించే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నా సూచన అధ్యక్ష. అట్లాగే సర్వర్స్ కొంచెం కొన్ని చోట్ల స్లోగా ఉన్నాయని చెప్పేసి నా దృష్టికి వచ్చింది అధ్యక్ష. సర్వర్ స్పీడ్ పెంచితే దానివల్ల ప్రజలకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అలాగే సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి అధ్యక్ష, ఆ పేమెంట్ దగ్గర కొంచెం స్లో అవుతుంది. అక్కడ కొంచెం స్పీడ్ పెంచినట్టయితే కొంచెం యూజర్స్ ఫ్రెండ్లీ యూజర్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అట్లాగే ఆధార్ కి లింక్ చేస్తున్నారు అధ్యక్ష. ఫోన్ నంబర్ ఆధార్ ఒక్కోసారి ఇంకో నంబర్ ద్వారా అప్లై చేసినప్పుడు కూడా ఆధార్ లింక్ ఉన్నటువంటి ఫోన్ నంబరు, అలాగే ఒకవేళ ఆ డేటా రిపోర్ట్ అనేది ఇంకో నంబర్ కావాలంటే ఆ నంబర్ కూడా ఫిల్ చేసే అవకాశం ఏదైనా ఉంటే దాన్ని కూడా పరిశీలించమని నేను కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే బర్త్ సర్టిఫికేట్ అధ్యక్ష 21 రోజుల్లోపు అప్లై చేయాలి కొత్తగా పుట్టినటువంటి బిడ్డలకు. లేట్ అయితే ఆ ప్రాసెస్ ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, ఈవెన్ కలెక్టర్ దాకా పోవాల్సి వస్తుంది అధ్యక్ష. దానివల్ల అంటే ఈ బిజీ పనుల్లో వాళ్ళ బిడ్డకి 21 రోజు లోపు అప్లై చేసుకోకపోతే వాళ్ళకి చాలా కష్టపడి తెచ్చుకోవాల్సి వస్తుంది అధ్యక్ష సర్టిఫికెట్. దాన్ని కనీసం ఒక 2 నెలలు బిడ్డ పుట్టినాక ఒక 2 నెలలకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి లబ్ధిదారులు దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాను అధ్యక్ష. అట్లాగే గ్రామాల్లో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అధ్యక్ష. దీని మీద ఒక అవేర్నెస్, గ్రామాల్లో అవేర్నెస్ సదస్సులు పెడితే బాగుంటుందని చెప్పేసి నేను మంత్రి గారికి కోరుతున్నాను అధ్యక్ష. సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అప్లై చేయడం ఈజీ అయిపోయింది అధ్యక్ష. మళ్ళీ తెచ్చుకోవాలంటే వాయనో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అధ్యక్ష. దాన్ని వాట్సాప్ ద్వారానే ఏ వాట్సాప్ ద్వారా అయితే అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నామో దానికి పంపించినట్టయితే అక్కడే డౌన్లోడ్ చేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ మధ్య ఎయిర్పోర్ట్ లో మీరు తెలుసు కదా అధ్యక్ష, మొబైల్లోకి వాట్సాప్ లో ఫ్లైట్ టికెట్ వస్తే ఎయిర్పోర్ట్ లో కూడా చూపిస్తే అలో చేస్తున్నారు అధ్యక్ష. అదే విధంగా ప్రింట్ తీసుకునే విధంగా వాట్సాప్ ద్వారానే ప్రింట్ తీసుకుంటే లబ్ధిదారుడు అక్కడికి వెళ్లే పని లేకుండా ఛార్జీలు ఖర్చు లేకుండా ఉంటుంది అధ్యక్ష. ఇవన్నీ పరిశీలించాల్సి కోరుతూ 400 బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చినటువంటి మంత్రి లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ దీని ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరగబోతుందని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా అధ్యక్ష. వినుకొండ పట్టణంలో సోమవారం రాత్రి మహిళ దారుణ హత్య సంఘటన కలకలం రేపింది. కొత్తపేట గీతాంజలి స్కూల్ సమీపంలో నివాసం ఉన్న 75 సంవత్సరాల కొప్పరపు సావిత్రి అనే మహిళ ఇంట్లో హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. హత్య ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి మహిళ చీరపైట కొంగుతో మెడకు చుట్టి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మహిళ ఒంటిపై ఉన్న బంగారాన్ని చోరీ చేసి ఇంటికి తాళం వేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని నర్సరాపేట డిఎస్పీ కె నాగేశ్వరరావు పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దింపి వివరాలు సేకరిస్తున్నారు. కొప్పవరపు సావిత్రి 75 years, వైఫ్ ఆఫ్ నారాయణ, మరి కొత్తపేట. ఈమెని మనకున్న సమాచారం, ప్రాథమిక సమాచారం మేరకు 1:30 నుంచి 5:30 PM వరకు లోపు జరిగినది అనేది ప్రాథమిక సమాచారం. మనకి 9:30కి సమాచారం ఇచ్చారు. 9:30కి రాత్రి PM ఇమీడియట్గా టౌన్ సిఐ గారు వాళ్ళ సిబ్బందితో రావడం జరిగింది. ప్రాథమికంగా మనం విచారించిన దాన్ని బట్టి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తీస్తున్నాం, అదేవిధంగా టవర్ డంప్ తీస్తున్నాం, అదేవిధంగా క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్ కూడా వస్తుంది. మరి ప్రాపర్టీ అమ్మిన కొంత ప్రాపర్టీ ఉందంటున్నారు, గాజులు, చైను, మరి థ్రోట్లింగ్ చేసినట్టుగా, స్ట్రాంగులేషన్ చేసినట్టుగా పైకి కనపడతా ఉంది. ఏదేమైనా ఇంకా కొద్ది టైం కావాలి. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత పూర్తి వివరాలు మళ్ళీ మీతో పంచుకుంటాం. ఇప్పటివరకు దర్యాప్తు చేస్తూ ఉన్నాం. మీకు మరికొన్ని గంటల తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీకు తెలియజేస్తాం. గతంలో కూడా సేమ్ ఇదే ప్రిన్సెస్ లో కేసు జరిగింది, కూడా వృద్ధురాలి మీదే. ఆ కేసులో కూడా ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. వస్తాయి కొన్ని కేసులు, కొంత టైం పడుతుంది. మరి గతంలో కూడా ఈ ఒంటరి మహిళల పైన ఈ రకమైనటువంటి చంపి తీసుకెళ్ళడం అనేది మనం గతంలో పిడుగురాళ్ళ, క్రోసు, బ్రాహ్మణపల్లి, సత్తనపల్లి, తెనాలి ఇలా కొన్ని చోట్ల జరిగి ఉన్నాయి. కొన్ని డిటెక్ట్ అయినాయి. టైం తీసుకుంటుంది కొంత. అంటే గతంలో టెక్నాలజీ లేదు కాబట్టి, ఇప్పుడు మనకు టెక్నాలజీ ఉంది కాబట్టి కొంత టెక్నాలజీని కూడా మనం తీసుకొని కొద్దిగా టైం టేకింగ్. మొత్తం మీద ఏదేమైనా మనం గట్టిగా పనిచేసి దీన్ని మాకు నమ్మకం ఉంది డిటెక్ట్ చేస్తామని. అంటే దీంట్లో ఏమైందంటే 1:30 నుంచి 6 PM లోపు జరిగింది. మనకు సమాచారం ఏమో 9:30 అయింది. కాబట్టి ఒక 4 hours 5 hours, అంటే 1:30కి జరిగి ఉంటే దాదాపు
10 hours డిలే కనపడతాం. వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని చూద్దాం, చేస్తామనే నమ్మకం ఉంది. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రజల నుండి ఫిర్యాదు స్వీకరించారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 74 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద భూ యజమానులకు మాత్రమే ఇస్తున్న ఐడి కార్డులను కౌలు రైతులకు జారీ చేయాలని లోక్సభలో టీడీపీ పార్లమెంట్ పార్టీ నేత, నస్రాపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో 65 నుండి 70% పైగా ఉన్న కౌలు రైతులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ పథకాలు అందించాలంటూ లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే కౌలు రైతుల సాధికారత కోసం ప్రగతిశీల చట్టాన్ని ప్రవేశపెట్టారని, కౌలు రైతుల కోసం టీడీపీ ఎప్పుడు కట్టుబడి ఉందని, వారి హక్కులను కాపాడుకోవడానికి ఈ ప్రైవేటు బిల్లును ప్రతిపాదిస్తున్నట్లు సభలో వివరించారు. ఇందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ కౌలు రైతుల బాధ్యతలను ఆయా రాష్ట్రాలే చూసుకుంటున్నాయని, కేంద్ర సహకారం కూడా అందిస్తున్నట్లు, అలాగే ఈ ప్రతిపాదన గురించి ఆలోచిస్తామని తెలియజేశారు. I should thank the minister, sir, at the speed at which he has come forward and helped the chili farmers when they're in the dire straits, sir. And because of him, the prices have been stabilized, and he has very positively put the MSP at 11,700 rupees, sir. It's a very good move, sir. Thank you very much. And extending on the same question as my colleague has just asked, sir, initiatives like AgriStack and Farmer Digital Identities promise to uplift the land-owning farmers, but tenant farmers, either in cotton, chilies or paddy, they are the ones in Andhra Pradesh who cultivate almost 65 to 70% of the land, sir. So realizing this, our Honorable Chief Minister has pushed forward legislation so that they can be also empowered, sir. And myself, I have moved a private members bill in that direction, sir. So in this context, I want to again ask you, sir, whether the government plans to integrate tenant farmers into the digital public infrastructure for the agriculture. రహదారులు ఇరువైపులా చెత్త కనబడితే సంబంధిత పంచాయతీ సెక్రటరీలపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో హరిత రాయబారులు వారానికి 3 రోజులు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించాలన్నారు. మార్చి నెలాఖరు నాటికి అన్ని గ్రామాల్లో 100% పన్ను సేకరించాలని ఆదేశించారు. పంచాయతీల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.